హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు చెప్పేది ప్రమద లేఖనం పార్ట్ 10. బెంగళూరు ఎయిర్పోర్ట్. పెద్దవాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకా పిల్లలు రాకపోవడంతో. వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నా కూడా ఈశ్వర ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. రేవతిని పెళ్లి చేసుకున్నాక తనకి గొప్ప కుటుంబం పరిచయమైంది. ప్రేమ, ఆప్యాయత అన్నీ మెండుగా ఉన్న అందమైన పొదరిల్లు. ఈశ్వర్ మనసులో ఈ కుటుంబంలోకి తన పిల్లలు కూడా వెళ్తే బాగుండు అనిపిస్తుంది. తన కొడుకు, కూతురు రవీంద్ర కుటుంబంలోని పిల్లల్ని చేసుకుంటే హ్యాపీగా ఉంటారు అని అతని నమ్మకం. తనకు కూడా డబ్బుకు లోటు ఏమీ లేదు. కోట్లు సంపాదించాడు. ఈ కుటుంబంతో బంధం వాళ్లతోనే అంతమవ్వడం అతనికి ఇష్టం లేదు. తమ పిల్లలు కూడా ఇక్కడే ముడిపడాలి, అనుబంధాలు పెనవేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఎలా ఈ విషయాన్ని కదపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఈశ్వర్. పిల్లలు వస్తున్నారు అని హేమంత్ అన్న కదపడంతో ఈ లోకంలోకి వస్తాడు ఈశ్వర్. దూరంగా తమ లగేజ్తో నడిచి వస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు ఇండియా వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తయింది. ఈ 2 ఏళ్ల కాలంలో పిల్లలు మరింత మ్యాన్లీగా, అందంగా తయారయ్యారు అని ఈశ్వర్ అనుకుంటే, వీళ్ళ అందంతో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు, వీళ్ళకు పెళ్లి వయసు వచ్చింది అని అనుకుంటాడు హేమంత్. రవీంద్ర ఇద్దరు ప్రేమగా కొడుకులను చూసుకుంటూ, ఎంతైనా వీడియో కాల్లో చూడటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరు. తండ్రులు ఇద్దరు మురిసిపోతారు పిల్లల్ని చూసుకొని. దగ్గరకు వచ్చి చిరునవ్వుతో తమ తండ్రులను హత్తుకుంటారు పిల్లలిద్దరు. తర్వాత ఇద్దరు హాయ్ మామ అంటూ ఈశ్వర్ని హత్తుకుంటారు. ఈశ్వర్ కూడా ప్రేమగా హత్తుకుంటాడు నిండైన చిరునవ్వుతో. మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరుతారు. మామ్ ఎలా ఉంది డాడ్ అంటూ అడుగుతాడు అమన్. మీ మామకి మీరు వస్తుంటే ఎవరూ అవసరం లేదు. 3 రోజుల నుండి మీకు ఇష్టమైనవన్నీ చేస్తూ అసలు మా మొహమే చూడటం లేదు అంటాడు రవీంద్ర ఉడుక్కుంటూ అక్కసుగా. మీ అమ్మ మీ డాడ్ని పట్టించుకోవడం లేదు అని జలస్రా అంటూ నవ్వుతాడు హేమంత్. అమన్, కరణ్ ఇద్దరు గట్టిగా నవ్వేస్తారు నిజమే అనుకుంటూ. రవీంద్ర చిరుకోపంగా చూస్తాడు తన తమ్ముడి వైపు. పదండిరా, లేకపోతే ఈ చూపులకు మాడి మసైపోతాను అంటూ ముందుకు కదులుతాడు హేమంత్. షాప్లో ప్రమద వర్క్ చేస్తూ ఉండగా ఇంతకు ముందు పనిచేసిన అమ్మాయి వస్తుంది. అమ్మకి ఎలా ఉంది అంటూ పలకరిస్తారు షాప్ యజమాని ఇంకా ప్రమద. బాగానే ఉంది అంకుల్, అందుకే వచ్చేసాను అంటుంది. వచ్చి వర్క్లో పడిపోతుంది. అటు షాప్ యజమానికి, ఇటు ప్రమదకి ఆలోచన మొదలవుతుంది. ప్రమద చాలా తెలివైన అమ్మాయి. తన మాటల చాతుర్యంతో ఈ కొన్ని రోజులుగా తను చాలా లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరలా ప్రమద లేకపోతే తనకు ఆ లాభాలు తగ్గుతాయి అని షాప్ యజమాని ఆలోచన. అలా అని ఎప్పటి నుండో చేస్తున్న అమ్మాయిని వద్దు అనేది దుర్మార్గుడు కాదు. అలా అని ఇద్దరినీ పెట్టుకునే కెపాసిటీ తనకు లేదు. ఇక చాలాసేపు ఆలోచించి తప్పదు, ప్రమదం రేపటి నుండి రావద్దు అని చెప్పాలి అనుకుంటాడు. ఇటు వర్క్ చేస్తుంది అన్న మాటే కానీ ప్రమద ఆలోచనలన్నీ ఈ అమ్మాయి వచ్చింది అంటే రేపటి నుండి నాకు పని ఉండదు అన్న దాని మీదనే ఉంటుంది. మరి కొన్ని రోజులు ఈ పని ఉంటే బాగుండును, మరి కాస్త డబ్బులు వస్తాయి, అప్పుడు బెంగళూరు వెళ్ళడానికి అంతా సమకూరేవి అనుకుంటుంది బాధగా. తప్పక పని మీద దృష్టి పెడుతుంది. కార్లు తమ ఇంటి ఆవరణలో ఆగగానే పెద్ద గుమ్మడికాయ మీద హారతి పెట్టుకుని రెడీగా ఉంటుంది మిత్ర. వాళ్ళ కారు దిగ్గానే తన కొడుకుని కంటి నిండా చూసుకుంటూ గుమ్మడికాయ మీద ఉన్న హారతి వెలిగిస్తుంది. పిల్లలిద్దరూ గుమ్మం దగ్గరికి రాగానే ఇద్దరికీ కలిపి దిష్టి తీస్తుంది మిత్ర. పనమ్మాయికి పడేయమని చెప్పి ఇచ్చి మరలా రేవతి చేతిలో ఉన్న ఎర్రనీళ్ళు తీసుకుని మరలా దిష్టి తీస్తుంది. మామ్, ఇక ఈ రోజుకు రానివ్వవా అంటూ నవ్వుతాడు అమన్. చిన్నగా నవ్వి అప్పుడే అక్కడికి వచ్చిన పనమ్మాయికి ఆ ప్లేటు కూడా ఇచ్చేస్తుంది.
అమన్ లోపలికి అడుగుపెట్టి తల్లి దగ్గరికి వచ్చి హత్తుకుంటాడు. లవ్ యూ మా అండ్ మిస్ యూ అంటూ. మిత్ర కొడుకును హత్తుకొని ఏడ్చేస్తుంది. రవీంద్ర, దివిజ ఇద్దరూ వాళ్ళ దగ్గర నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటారు. పెద్దమ్మ, మీ సెంటిమెంట్ సీన్ చూసి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళడం కూడా మర్చిపోయాను అంటాడు కరణ్. చాలేరా అంటూ అమన్ నుదుట ముద్దు పెట్టి లవ్ యూ నాన్న అంటుంది మిత్ర. 2 ఏళ్ల తర్వాత తల్లిని డైరెక్ట్గా చూడటంతో హ్యాపీగా అనిపిస్తుంది అమన్కి. ఎలా ఉన్నావు చిన్న అంటుంది కరణ్ నుదుటను కూడా ప్రేమగా ముద్దు పెడుతూ మిత్ర. చాలా బాగున్నా పెద్దమ్మ. అన్నయ్య ఉన్నాడుగా అంటాడు. తల్లి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు మామ్ అంటూ తల్లిని హత్తుకుంటాడు కరణ్. ఫైన్ చిన్న, ఇక మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. అలాగే మామ్, మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్తాడు కరణ్. రేవతిని పలకరించి జయచంద్ర దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇద్దరు. తర్వాత పిల్లలు నలుగురు వీళ్ళ చుట్టూ చేరి కబుర్లలో దింపేస్తారు. వాళ్ళని కాస్త ఊపిరి తీసుకునివ్వండిరా, ఇక ఇక్కడే ఉంటారు కదా అంటూ పద్మజ అనగానే సరే వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ రండిరా అంటాడు ఇంద్ర. ఇద్దరు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. ఎన్నో రోజుల తర్వాత ఇండియాలో, అది కూడా తన సొంత రూమ్లో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమన్కి. తను ఇక్కడ లేకపోయినా తన రూమ్ని అంతే నీట్గా తనకు నచ్చినట్లుగా ఉంచుతున్న తన తల్లిని తలుచుకుంటూ లవ్ యూ మా అనుకుంటాడు అమన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి. ఇంకా లైక్ చేసి షేర్ చేయండి.